లక్ష్మీదేవికి ఈ పూలతో పూజ చేశారంటే సిరి సంపదలు కలుగుతాయి. పువ్వులు సమర్పించకుండా ఏ పూజ పూర్తి కాదు. దేవుళ్లకు ఇష్టమైన విధంగా పూలు సమర్పించి పూజ అందరూ చేసుకుంటారు. ఇలా చేయడం వల్ల వారి ఆశీర్వాదం త్వరగా లభిస్తుందని నమ్ముతారు. వారంలో ఒక్కో రోజు ఒక్కో దేవుడు దేవతకు అంకితం చేశారు. శుక్రవారం సంపదల దేవతగా భావించి లక్ష్మీదేవిని పూజిస్తారు. అమ్మవారికి కటాక్షం ఉంటే ఇంట్లో ధనానికి కొదువ ఉండదు. సుఖ సంతోషాలతో జీవనం సాగిస్తారు. శుక్రవారం అమ్మవారికి ఇష్టమైన కీర్ నైవేద్యంగా సమర్పించి పూజిస్తే చాలా సంతోషిస్తుందని భక్తుల విశ్వాసం. అయితే అలవాటులో భాగంగా కొన్ని పూలు అమ్మవారికి సమర్పిస్తే మాత్రం లక్ష్మీదేవి అనుగ్రహం కోల్పోతారు. లక్ష్మీదేవికి ఇష్టమైన పూలు ఏంటి, అమ్మవారికి ఎలాంటి పూలు సమర్పించకూడదో ఇప్పుడు మనము ఈ వీడియోలో తెలుసుకుందాము. ఫ్రెండ్స్, వీడియోని మొత్తంగా చూసి ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ పూలతో పూజ చేస్తే అంతా శుభమే జరుగుతుంది. లక్ష్మీదేవికి ఎక్కువగా ఎరుపు రంగు పువ్వులంటే చాలా ఇష్టం. మందారం, గులాబీ వంటి పూలు సమర్పించడం వల్ల మహాలక్ష్మి సంతోషిస్తుంది. ఇవి మాత్రమే కాకుండా తామర పువ్వులు సమర్పించవచ్చు. ఎందుకంటే లక్ష్మీదేవి తామర పువ్వులోనే కూర్చుంటుంది. అందుకే ఈ పువ్వు పూజకు ఉపయోగించుకోవచ్చు. మందార పువ్వు లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు. అందుకే ఈ పూల మొక్క ఇంట్లో ఉంటే లక్ష్మీదేవి నివసిస్తుందని, ఇంటి సభ్యుల మీద అమ్మవారి ఆశీస్సులు ఉంటాయని నమ్ముతారు. ఇవి మాత్రమే కాదు, లక్ష్మీదేవికి ఇష్టమైన గన్నేరు పూలు సమర్పించవచ్చు. ఈ పూలతో పూజిస్తే ఇంట్లో సిరి సంపదలకు ఎటువంటి లోటు ఉండదు. గన్నేరు పూల చెట్టు ఇంట్లో పెంచుకున్న మంచిది. ఇది ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీని ఆకర్షిస్తుంది. ఎర్ర గన్నేరు పూలతో లక్ష్మీదేవిని పూజించడం వల్ల దోషాలు తొలగిపోతాయి. ఉద్యోగ సమస్య తీరుతుంది. సంపద వృద్ధి చెందుతుంది. ఎరుపు, పసుపు రంగుల గన్నేరు పూలతో పూజ చేస్తే మానసిక ప్రశాంతత లభిస్తుంది. అనుకున్న పనులు నిర్విఘ్నంగా పూర్తవుతాయి. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఏర్పడుతుంది. వీటితో పాటు బంతిపూలు, చామంతి అమ్మవారికి చాలా ప్రీతికరమైనవి. ఈ పూలతో పూజ చేసే లక్ష్మీదేవి సంతోషిస్తుంది. అలాగే నేల మీద పడిన పూలు ఎప్పుడు పూజకు ఉపయోగించకూడదు. పూజకు ఉపయోగించే ముందు పూలు తడపకూడదు. లక్ష్మీదేవికి పూలతో పాటు పూజలో శంఖం, శ్రీఫలం, గవ్వలు పెట్టడం వల్ల కూడా కోరిన కోరికలు నెరవేరుతాయి. ఆ కుటుంబం మీద అమ్మవారి అనుగ్రహం ఉంటుంది. అయితే ఇవి అసలు వద్దు. లక్ష్మీదేవికి తెలుపు రంగు పూలు అసలు సమర్పించకూడదు. అలా చేస్తే అమ్మవారి అనుగ్రహం పొందలేరు. జిల్లేడు చెట్టు పూలు పూజలో ఉపయోగించకూడదు. వాటితో పాటు నందివర్ధనం, చంప, రత్ని పూలను లక్ష్మీదేవి, పార్వతీదేవికి కూడా సమర్పించకూడదు. తెలుపు రంగు బిళ్ళ గన్నేరు పూలు పూజకు ఉపయోగించకూడదు. వీటిని సమర్పించి పూజ చేస్తే ఆర్థిక సమస్యలు, ప్రతికూలతను ఇంట్లోకి తెచ్చుకున్నట్లే అవుతుంది. ఫ్రెండ్స్, తెలుసుకున్నాం కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా ఛానల్ని చూస్తున్నట్లయితే మరిన్ని మంచి వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ ఒక లైక్ మాత్రం ఇవ్వడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.